ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ఓజీ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం సెప్టెంబర్ 25న 145 కోట్లతో ప్రీమియర్స్తో కలిపి డే 1 గ్రాస్ కలెక్షన్స్లో పవన్ కళ్యాణ్ కెరీర్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన సినిమా. రెండవ రోజు శుక్రవారం 29 కోట్లు గ్రాస్ వస్తే మూడవ రోజు శనివారం కూడా 29 కోట్లు గ్రాస్ వచ్చాయి. ఇక నాలుగవ రోజు ఆదివారం ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వల్ల కొద్దిగా కలెక్షన్స్ తగ్గి 26 కోట్లు వచ్చాయి. ఇక సోమవారం మొదటి వర్కింగ్ డే 5వ రోజు 10 కోట్లకు పడిపోయింది. కానీ నిన్న మంగళవారం 6వ రోజు 2వ వర్కింగ్ డేలో బాగా హోల్డ్ చేసి మరో 10 కోట్లు గ్రాస్ వచ్చాయి. అలా టోటల్గా 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా 250 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది పవన్ కళ్యాణ్ కెరియర్లోనే మొట్టమొదటి 200 కోట్ల సినిమా, అలాగే 250 కోట్ల సినిమా కూడా. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 20 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 60 కోట్లు. అలా టోటల్గా 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా 160 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 16 కోట్ల గ్రాసు, తమిళనాడు, కేరళ అండ్ హిందీ కలిపి 8 కోట్ల గ్రాసు. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 60 కోట్ల గ్రాసు. నార్త్ అమెరికాలో $5 మిలియన్ క్రాస్ చేసింది. నార్త్ అమెరికాలో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ $5 మిలియన్ క్రాస్ చేసిన సినిమాగా నిలబడింది. ఈ ఫీట్ $5 మిలియన్ వసూలు చేసిన సినిమా హీరోలు చాలా తక్కువ మంది తెలుగు నుంచి. ప్రభాస్ నెంబర్ 1గా ఉన్నాడు 4 సినిమాలతో. బాహుబలి 1 and 2, సలార్ అండ్ కల్కి 4 సినిమాలు అయితే, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 2 సినిమాలతో ఉన్నాడు, 666 అండ్ దేవరాతో. రామ్ చరణ్ 1 సినిమా 666 $5 మిలియన్ దాటింది. ఇక ఆ తర్వాత మన అల్లు అర్జున్ పుష్ప 2, ఇక తేజ సజ్జ హనుమాన్, ఇవి మాత్రమే $5 మిలియన్ కలెక్ట్ చేసిన సినిమాలు నార్త్ అమెరికాలో తెలుగు సినిమాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో ఓజీ సినిమా 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు నిపోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 44 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకు డిస్ట్రిబ్యూటర్లు 54 కోట్లు కొన్నారు. ఇంకా 10 కోట్ల షేర్ రావాలి తెలంగాణలో హిట్ అవ్వాలి అంటే 20 కోట్ల గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్ల కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 9 కోట్లు రావాలి రాయలసీమలో అంటే 18 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 8 కోట్లు రావాలి ఉత్తరాంధ్రలో అంటే 16 కోట్ల గ్రాస్ రావాలి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే 9 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చింది. ఇంకొక కోటి షేర్ రావాలి అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 9 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్లు రావాలి అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే 3 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 145 కోట్ల కొంటే 6 రోజుల్లో 109 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 36 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలి అంటే. 36 కోట్లు షేర్ రావాలంటే మరో 70 కోట్ల గ్రాసు మనకు తెలుగు రాష్ట్రాల్లోనే రావాలి. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. 2 కోట్ల లాభాలతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 17 కోట్ల కొంటే 30 కోట్ల షేర్ వచ్చింది. అంటే 17 కోట్లు వెనక్కి వచ్చి 13 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ ఓవర్సీస్లో. అలా టోటల్గా అన్ని ఏరియాలు కలిపి ఓజీ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 174 కోట్ల కొంటే 6 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 153 కోట్లు ఉంది. అంటే ఇంకొక 21 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. ఓవరాల్గా 21 కోట్ల షేర్ రావాలంటే మరో 40 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు బుధవారం, ఈరోజు కూడా నిన్న సోమవారం, మంగళవారం మాదిరి 10 కోట్ల గ్రాస్ రావచ్చు. ఈరోజు కొత్త తమిళ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయింది, ఇడ్లీ కొట్టు ధనుష్ది. అది ఇంపాక్ట్ అంతగా ఉండదు. కానీ ఓజీ సినిమా మీద రేపు రిలీజ్ అయ్యే కాంతారా, ఆ సినిమా కలెక్షన్స్ మరి ఓజీకి దెబ్బ పడవచ్చు. అయినా కానీ రేపు ఎలాగో దసరా హాలిడే స్టార్ట్. సో ఈ గురు, శుక్ర, శని ఆది 4 రోజుల్లో సినిమా ఖచ్చితంగా మరో 50 కోట్ల గ్రాస్ యాడ్ చేస్తే మొట్టమొదటి 300 కోట్ల సినిమా అవుతుంది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది, హిట్ అనిపించుకుంటుంది. బట్ ఏరియా వైజ్ చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో నష్టాలు తప్పకపోవచ్చు. బట్ ఓవరాల్గా అయితే సినిమా హిట్ అవుతుంది. అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 250 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 153 కోట్లు. సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే 174 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. ఇంకా 21 కోట్లు వస్తే సినిమా హిట్ అవుతుంది. అంటే 40 కోట్ల గ్రాసు ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, బాయ్.